హరి ఆ బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. జాఫ్రీ హడ్సన్ ద్వారా మనకు అందింపబడిన ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్ గ్రంథాన్ని చూస్తున్నాం. అంటే పవిత్ర గ్రంథాన్ని చదివే విధానం, దాన్ని వివరించారు ఆయన మనకు. ఆ పద్ధతిలో మనం వీటిని చదవటానికి ప్రయత్నం చేస్తున్నాం. నిన్న యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక మాటని తీసుకుని ఒక ఉపదేశాన్ని దాన్ని వివరించుకుంటున్నాం. నా మాంసాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి అని ఆయన చెప్పిన దానికి దాంట్లో ఉన్న లోతైన అర్థం ఏంటో అనేది చూస్తున్నాను. ఈస్ దట్ ద ఫ్లెష్ ఆఫ్ క్రైస్ట్ రిప్రజెంట్స్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఇది ఆధ్యాత్మిక జ్ఞానముగా, ఆత్మ జ్ఞానముగా, ఆత్మ విద్యకి సంబంధించిందిగా మనం చూసుకుంటే అప్పుడు ఇది మొత్తం అర్థం మారిపోతుంది. When the human intellect has absorbed and become illumined. అంటే మనం ఆహారం ఎలా తీసుకుంటున్నాం? భౌతికంగా స్థూలంగా ఉన్న పదార్థాలు వండుకొని, శాకాహారం అయితే, మాంసాహారం అయితే ఆ చంపబడ్డ జంతువుకి సంబంధించినటువంటి ఆ మాంసాన్ని అది కూరగా చేసుకుని మనం దాన్ని తినడం ద్వారా ఏమవుతుంది, మనకి శక్తి కలుగుతుంది. వాటిని దేహంలోని జీర్ణక్రియ ద్వారా అది శక్తిగా మలచబడి మనం పనిచేయటానికి కావలసిన ఇంధనంగా ఇటు మనస్సుకు కానీ, ఇటు ప్రాణశక్తికి, ఇటు దేహానికి మొత్తానికి
ఇంధనంగా అది ఉపయోగపడుతుంది. అంటే చివరికి అది ఎలాగ ఉపయోగపడుతుంది? మనకి శక్తిగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలి మనం? నా మాంసము అనంటే, ఆయన నేను అంటే ఏమిటి? ఈ మొత్తానికి సంబంధించిన నేనుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం నేను అంటే, మన దేహం వరకు పరిమితంగా మన మనస్సు, మనం ఎంతవరకు ఆలోచించగలము, మన ప్రాణశక్తి ఎట్లా ఉందో, మన దేహం, భౌతిక దేహము, మన యొక్క సంబంధ బాంధవ్యాలు, మన స్వభావము, వీటన్నిటిని కలుపుకొని మనము నేను అంటాం. మన కష్టాలు, మన దుఃఖాలు, మన సుఖాలు. నేను అని అన్నప్పుడు ఇవన్నీ కలుపుకున్నది ఆ నేనులో ఉంది. ఇంతవరకే మన వరకే ఒక ప్రత్యేకంగా, ప్రత్యేకింపబడ్డదిగా. ఇప్పుడు ఆయన నేను అంటే ఇంక ప్రత్యేకింపబడలేదు. మొత్తం కలిసిపోయి ఉంది దాంట్లో. సమస్త విశ్వము, ఈ విశ్వానికి కారణమైనటువంటి ఆ పరమాత్మ, ఈ సమస్తము పరమాత్మతో సహా కలిసిపోయి నేను అనే మాట ఆయన వాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనము నేను అని ఇద్దరము నేను వాడుతున్నాం. ఆయన నేను అంటున్నాడు. నా మాంసం అంటున్నాడు. మనము నేను అంటున్నాము. మరి నేను కూడా నా మాంసం అంటే నా దేహం వరకే అది పరిమితం. ఆయన నా మాంసం అంటే ఈ సృష్టి సమస్తానికి సంబంధించిందిగా ఉంటుంది. ఆయన ఏదైనా గాని ఆయన నోట్లో నుంచి ఏ పదం దొర్లినా, ఏ మాట వచ్చినా అది దేనికి సంబంధంగా ఉంటుంది? విశ్వం మొత్తానికి సంబంధంగా ఉంటుంది. మన నోటి నుంచి ఏ పదం దొర్లినా, ఏ మాటొచ్చినా అది దేనికి సంబంధం ఉంటుంది? మన దేహం వరకు. మన సంబంధ బాంధవ్యాలు మన వరకే అది పరిమితంగా ఉంటుంది. ఇతరులతో మనకి సంబంధ బాంధవ్యాలు, మన స్వభావము ఇటువంటియన్నీ కలుపుకొని అంతవరకు పరిమితం. అది పూర్తిగా ప్రత్యేకింపబడింది. కాబట్టి మన నేనులాగా ఆయన నేనును మనం చూడటానికి మరి అవకాశం లేదు. అట్లా చెప్పట్లేదుగా ఆయన. కాబట్టి మహాత్ములు ఎవరైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళ మాటల్ని మనం ఎలాగా తీసుకోవాలి? దాంట్లో ఏమి కలిసుంది? ఈ సమస్తము కలిసుంది. మనం రమణ మహర్షి అని మనము ఆ దేహానికి పేరు పెట్టాం మనం. ఇప్పుడు ఆయన నేను అంటే, ఆ నేను ఆ దేహానికి పరిమితం కాదది. ఈ దేహము నమూనాగా అంటే ఆ వామన రూపంగా, ఈ మొత్తాన్ని బృహత్తర రూపానికి సంబంధించిన వామన రూపంగా ఇక్కడ మనకి తెలియడం కోసం, చుట్టూ ఉన్న వారి కోసమని ఆ దేహం అక్కడ నిలబడుంది. ఆయన కోసం నిలబడల ఆ దేహం. మన చుట్టూ ఉన్న వారి కోసం మనతో వ్యవహరించడం, మనం ఆయనతో వ్యవహరించడానికి ఇక మనకు వేరే అవకాశం లేదు. ఆ దేహం లేకపోతే ఆయనతో మనం వ్యవహరించలేం. వెలుగుతో మనం వ్యవహరించలేం గదా! ఈ విశ్వం సూర్యుడితో మనం ఏం వ్యవహరిస్తున్నాం? ఇట్లాగా ఆయనతో మనం వ్యవహరించాలంటే, ఆయన మనతో వ్యవహరించాలన్నా, మనం ఆయనతో వ్యవహరించాలన్నా, ఇంకో ఆ పరిమితమైనటువంటి ఒక దేహము. ఒకటి ఆ ఉపాధి ఉంటే గాని దాని ద్వారా మనం పనులు చేసుకోలేం. అంటే వాళ్ళ ఉపాధి మన కోసం ఉన్నది. మన ఉపాధి మన కోసం. ఇతరుల కోసం గాకుండా మన కోసం అన్నట్టుగా మనం పెట్టుకొని అంతవరకే పరిమితం అవుతున్నాం మనం. కాబట్టి వాళ్ళు ఇట్లాగా అవతార పురుషులు, మహాత్ములు వీళ్ళు దిగి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారంటే, వాళ్ళ మాటల్ని మనము దేనికి తీసుకోవాలి? వాళ్ళ వరకు పరిమితం కాకుండా, ఈ సమస్త విశ్వానికి, సమస్త సృష్టికి సంబంధంగా తీసుకోవాలి. అప్పుడేమైందది? స్పిరిచ్యువల్ నాలెడ్జ్‌కొచ్చేసింది. ఎందుకని మీరు అమృత తుల్యులుగా తయారవ్వాలి అంటే, శాశ్వతులుగా తయారీ అవ్వాలంటే, నా మాంసాన్ని తినండి అంటున్నారు. అంటే మాంసం అంటే
స్థూలానికి సంబంధించింది. రూప జగత్తుకి సంబంధించింది. ఎందుకంటే 2 గావాలి. అందుకే 2 చెప్పాడు. ఇప్పుడు మనము ఆహారంగా తీసుకుంటున్నది 2 భాగాలుగా ఉంటుందది. స్థూలంగా రూప రూపానికి సంబంధించిన రూప జగత్తుకి సంబంధించినటువంటిది ఆ పదార్థము ఉంటుంది దాంట్లో. దాన్ని నడిపేటటువంటి జీవము ఉంటుంది. ఆ 2 కలిసిపోయి ఉన్నటువంటి శాకాహారులు కూరగాయలు గాని, మాంసాహారులు ఈ జంతు మాంసం గాని తీసుకోవటం జరుగుతుంది. ఎందుకని మనము అట్లా తీసుకొని జీర్ణం చేసుకుంటే గాని మనకు ఆ శక్తి అందదు. మరి నిరాహార యోగిని అని మనము ఒక యోగి ఆత్మకథలో చదువుతాం. ఒక యోగి ఆత్మకథలో చూస్తాము. అంటే పరమహంస యోగానంద చాలా మందిని కలుస్తూ ఈమెను కూడా కలిసాడు ఒకసారి. నిరాహార యోగిని 25 సంవత్సరాల పాటు. అంతకు ముందు నుంచి 25 సంవత్సరాలు గత 25 సంవత్సరాలుగా ఆమె ఏమి ఆహారం తీసుకోవట్లేదు. మరి ఎట్లాగా జీవించి ఉందామె? చాలా ఉత్సాహంతో తిరుగుతుందామె. ఎట్లా జీవించింది మరి? అంటే సూర్యుడి యొక్క శక్తిని నేరుగా ఆమె తీసుకుంటా ఉంది. నేరుగా గ్రహించి, ఈ దేహం నడవటానికి కావాల్సిన శక్తిని సమకూర్చుకుంటా ఉంది. ఆ దేహము నేరుగా ఆ సూర్యుడి యొక్క శక్తిని గ్రహించి, దాన్ని ఈ దేహానికి నడపటానికి కావాల్సిన విధంగా మార్చుకుని, అది అలాగా దేహం నడిపేటట్టుగా చేస్తుందది. మార్పు చేయాలి. నేరుగా అంటే ఉన్నదున్నట్టుగా కుదరదు. మళ్ళీ దీనికి అనుగుణంగా ఇదెందుకంటే మనం స్థూల జగత్తులో ఉన్నాం కాబట్టి. ఇది నడపటానికి వీలుగా ఇప్పుడు మనం పెట్రోలు సముద్రంలో దొరుకుతోంది. భూమిలో దొరుకుతోంది. అది మనకి దొరికినట్టుగా తీసుకొచ్చి మన బండిలో పోస్తే అది నడవదు. దాన్ని మళ్ళీ ప్రాసెసింగ్ జేసి, శుద్ధి జేసి, ఆ శుద్ధి చేయబడిన దాన్ని మనము పెట్రోల్‌గా, డీజిల్‌గా తీసుకొని మన బండికి పోస్తే మన బండిలో అది మండి మళ్ళీ అక్కడ గూడా ఏంటి నేరుగా ఉపయోగపడదు. అది ఇంకొక చర్య జరగాలక్కడ. అది మన్నింపబడాలి. మన్నింపబడినప్పుడు వాయువులొస్తాయి. ఆ వాయువు ఏర్పడినప్పుడు ఆ వాయువు ఆ పిస్టన్‌ని కదిపితే అప్పుడు చక్రాలు కదులుతాయి. ఇక అప్పుడు మనం ఆ బండి మీద ప్రయాణం చేస్తున్నాం. ఆ బండి నడపటానికి కావాల్సిన శక్తిని ఆ విధంగా ఇస్తుందది. తను నేరుగా ఈ శక్తిని తోయటం లేదు బండిని ముందుకి. ఇట్లా ఏది గూడా నేరుగా ఉండదు. అది దీనికి తగిన విధంగా మార్పు జరుగుతుంది కొంచెం. ఇక్కడేంటి సూర్యుడి నుంచి ఇప్పుడు మనందరం కూడా ఈ భూమి మీద జీవించే సమస్త జీవులు వీళ్ళకి శక్తి ఎక్కడి నుంచొస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. అయితే మనం నేరుగా సూర్యుడి యొక్క శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం కాబట్టి, దాన్ని గ్రహించి దాన్ని మన నిరాహార యోగినిలాగా అట్లాగా మనం గ్రహించలేకపోతున్నాం కాబట్టి, మనం ఏం చేస్తున్నాము, ఆ సూర్య శక్తిని గ్రహించి, శక్తిని నిల్వ చేసుకున్నటువంటి వృక్షాలు అంటే ప్లాంట్ కింగడమ్ నుంచి, అట్లాగే యానిమల్ కింగడమ్ నుంచి ఆహారంగా మనం తీసుకుంటున్నాం. ఆ 2 ఇప్పుడు ప్లాంట్ కింగడమ్ ముందు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆ శక్తిని నిల్వ చేసుకుంటా ఉంది సూర్యశక్తిని. ఆకుపచ్చ రంగుతో ఉన్నటువంటి ఆకుల ద్వారా. ఆ కొమ్మల్లో ముఖ్యంగా ఆకుల్లో ఉన్నాయి అవన్నీ. వాటిని తిన్నటువంటి జంతువులు. మేక ఉంది. మేక ఏం చేస్తుంది? అది శాకాహారి. ఆకుల్ని తింటూ ఉంటుంది. అంటే ఆ దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సూర్యశక్తి ఆకుల ద్వారా వస్తుంది. ఆకులు ఆ సూర్యశక్తిని నేరుగా తీసుకొని, అది శక్తిని నిల్వ చేసుకొని ఉంచే కెపాసిటీ దానికుంది. జంతువులకి ఆ కెపాసిటీ లేదు గాబట్టి, ఆహ్, స్ న సూర్యశక్తిని నిల్వ చేసుకున్నటువంటి ఆ ప్లాంట్ కింగడమ్ నుంచి తీసుకొని అది తీసుకుంటా ఉంది. కాబట్టి దీంట్లో ఈ జంతువులో ఉన్న సూర్యశక్తి మనం దాని మాంసం ద్వారా మనకందుతోంది.
అయితే ప్లాంట్ కింగడం నుంచి అందే అంత కాకుండా ఎందుకంటే అక్కడ తగ్గిపోతుంది కదా మరి. ఆ శాతం తగ్గుతుంది. ప్లాంట్ కింగడం నుంచి నేరుగా తీసుకుంటే మనకి వచ్చే సూర్యశక్తి కన్నా సగానికి సగం తగ్గిపోతుంటుంది. జంతువు ద్వారా తీసుకుంటే అది. అందుకనే మాంసాహారము అంత మంచిది కాదన్నట్టుగా మనం చెప్తూ ఉంటారు. అదే. ఇప్పుడిట్లా ఈ తినడము, ఈటెత్ అంటే దాని అర్థమేంటి? గ్రహించటం. అంటే మనం శక్తిగా మార్చుకోవటానికి. మరి మనకు కావాల్సిందేంటి? ఆ దైవానుభూతిలోకి వెళ్ళటం. దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇట్లాగా మనము తీసుకోవడం వల్ల. అందుకని రూప జగత్తుకి సంబంధించిందంతా ఏదైతే ఉందో అది మాంసము, ఫ్లెష్. స్థూల పదార్థానికి సంబంధించింది. ఈ విశ్వం మొత్తము నిర్మాణమైంది ఆ పదార్థంతో. అందుకని దాన్ని ఫ్లెష్ అన్నాడు. మనకి వినాయకుడి బొమ్మలు మొత్తం మట్టి ముద్దతోనే కదా తయారైంది. ఒక మట్టి ముద్ద నుంచి 100, 1000 విగ్రహాలొచ్చినాయి. అట్లా ఒకే పదార్థంతో ఈ సమస్త విశ్వం ఎట్లాగైతే నిర్మాణమైందో, ఆ పదార్థాన్ని ఆయన ఫ్లెష్ అనే మాటతో వాడాడు. ఎందుకంటే నేను అంటే విశ్వం మొత్తానికి సంబంధంగా ఉంటుంది ఆయనది. ఒకటి ఫ్లెష్ అన్నప్పుడు పదార్థము అంటే రూప జగత్తుకి సంబంధించిందంతా మీరు నేరుగా గ్రహించండి. స్పిరిచ్యువల్ నాలెడ్జ్ అంటే అవగాహన ద్వారా. నేరుగా గ్రహించండంటే మనం అలాగ చూస్తే మనకు రాదు గదా! దాంట్లో ఇదుంది, సృష్టిలాగా తయారైంది అన్న విషయం మనకు తెలియాలి గదా! ఇప్పుడు మనకి సూర్యశక్తి వల్ల ఈ ప్లాంట్ కింగడము ఆ సౌర శక్తిని నిల్వ జేసుకుంటుంది. అది వాటిని మనము కాయగూరలు వాటి ద్వారా, ఆకుకూరలు, కాయగూరలు తినడం ద్వారా ఆ శక్తి మనలోకొస్తుంది అన్నది విషయం మనకి ఎంతమందికి తెలుసు? మనకు తెలీదు గదా! ఎక్కువ మందికి తెలియదు. అట్లాగే ఇది గూడా నేరుగా మనము తీసుకోవడానికి ఇగో ఈయన చెప్తున్నాడన్నమాట. ఈయన చెప్పే విషయాన్ని అట్లా ఆత్మ విద్యగా, దానికి సంబంధించిన అవగాహనగా, ఈ సృష్టి యొక్క అమరిక, కూర్పు మనకు అర్థమైపోతే, అప్పుడు నేరుగా ఎందుకంటే అదే పదార్థం మన దగ్గర గూడా ఉంది గాబట్టి. మనం గూడా దానితోనే తయారై ఉన్నాం కాబట్టి. ఇంకా తీసుకునేదేం లేదు. ఇక్కడేంటి అవగాహన ద్వారా మనమే అది. సో, మనం తిన్నట్టు అయిపోతుందన్నమాట ఇక. అంటే మనమే అది. అదే మనము. ఆ పదార్థమే మన దగ్గరున్న పదార్థము. అదే పదార్థం మన దగ్గర గూడా ఉంది. ఇంకా మన దగ్గరున్నప్పుడు ఇంక వేరే తింటమేముంది? నేనే అదై ఉన్నప్పుడు. నేనది కానప్పుడు దాన్ని తెచ్చుకొని తిని ఆ శక్తిని పూరించుకోవాలి మనము. ఆ శక్తిని కలగజేసుకోవాలి. అదే పదార్థము నేనే అయి ఉన్నాను కాబట్టి అది గ్రహించండి. తినడము అంటే గ్రహించండి. దేని ద్వారా? స్పిరిచ్యువల్ నాలెడ్జ్ ద్వారా. When the human intellect has absorbed and become illumined by divine truth, లోపలికి తీసుకునేటప్పుడు కల్లా అది ఎలాగా మారుతుంది? బికమ్ ఇల్యూమిన్డ్ అంటే శక్తిగా, ప్రకాశమానంగా తయారవుతుంది. శక్తిగా తయారవుతుంది. బై డివైన్ ట్రూత్ అండ్ ఈస్ ఇన్‌స్పైర్డ్ బై ఇంటీరియర్ రెవల్యూషన్. అబ్సార్బ్డ్ అండ్ బికమ్ ఇల్యూమిన్డ్ బై డివైన్ ట్రూత్. ఆ! ఆ దివ్య సత్యం ఏదైతే ఉందో, ఆ సత్యము ద్వారా. సత్యము అంటే ఈ సృష్టి యొక్క నిర్మాణము, సృష్టికి సంబంధించింది మొత్తానికి ఆధారం ఎవరైతే ఉన్నారో వాళ్ళది. ఆయన గురించిన విషయము. ఈ సమస్తముందు ఆయనే ఉన్నాడు అన్న విషయం. దాని ద్వారా ఏమైంది? మనలో గూడా ఆయనే ఉన్నాడు అన్న విషయం అర్థమవుతుంది. అది అబ్సార్బ్‌డ్ అంటే. దీన్ని బయట నుంచి లోపలికి అనేది లేదు.
భౌతికంగా మనకి ఇట్లాగ ఉంటుంది. భౌతికంగా ఏంటి? భౌతికంగా స్థూలంగా ఎప్పుడు గూడా రివర్స్ ప్రాసెస్‌లో ఉంటుంది. సూక్ష్మంగానేమో వితిన్, వితౌట్. లోపల నుంచి బయటికి. అంటే బోర ఎట్లాగైతే మనం బెలూను ఊదుతాము. బెలూను చప్పగా ఉంటుంది. లో దాన్ని ఊదేటప్పటికల్లా ఏమైంది? పెద్ద బూరలాగా వచ్చేసింది. ఆ బూరలో గాలి లేకపోతే మళ్ళీ మామూలు చిన్నదిలాగా ఉంటుంది. ఊదేటప్పటికల్లా పెద్దదయిపోయింది. కాబట్టి అది తనలో ఆ ఖాళీ ఉంది గాబట్టి, అంత వ్యాపించడానికి కావాల్సినటువంటి, అంత వ్యాకోచించడానికి కావాల్సినటువంటి శక్తి దాంట్లో ఉంది గాబట్టి, దాంట్లోకి మనం గాలి పంపగలిగాం. ఇట్లాగా ఇది భౌతికంగా. సూక్ష్మంగా అయ్యేటప్పటికల్లా వితిన్, వితౌట్. లోపల ఏదుందో బయట అది వ్యక్తమవుతూ ఉంటుంది. లోపల నుంచి బయటకి వ్యక్తమవుతూ ఉంటుంది అది. మనం ఇక్కడికొచ్చేటప్పటికల్లా బయట నుంచి లోపలికి పంపిస్తే గాని వితౌట్ నుంచి వితిన్. బయట నుంచి మనం ఆహారం తీసుకుంటేనే మనకు శక్తి. లేతే మనకు శక్తి లేదు. నీరస పడిపోతాం. 2 రోజులు అన్నం తినకపోతే నీరస పడిపోతాం. బయట నుంచి అన్నీ మన మనసుకి ఏదైనా విషయాలు అందాలన్నా బయట నుంచే. మనకి శక్తి కావాలన్నా ఆహారం బయట నుంచే. అంతా బయట నుంచే. గాలి పీల్చుకోవాలన్నా ఆ ప్రాణవాయువు బయట నుంచే. బయట నుంచి లోపలికి, బయట నుంచి లోపలికి అన్నట్టుగా మనకి స్థూలంగా ఉంటుంది. కానీ అక్కడికొచ్చేటప్పటికల్లా సూక్ష్మంగా అది వితిన్, వితౌట్. కాబట్టి ఎప్పుడైతే ఇది అబ్జార్బ్ అయిందో డివైన్ ట్రూత్ ద్వారా, ఆ అవగాహన ద్వారా మనం దాన్ని గ్రహించగలిగాము. ఆ అవగాహనతో ఏమైంది? రూప జగత్తుకి సంబంధించింది మొత్తం మనతో సహా అన్నది అర్థమైంది. అయ్యేటప్పటికల్లా అది అబ్జార్బ్‌డ్ అండ్ బికమ్ ఇల్యూమినేటెడ్. ప్రకాశమానం అయిపోయింది. అంటే ఉన్న వెలుగుతో మన వెలుగు కలిసిపోయినట్టయింది. ఒకే వెలుగుగా ఉంది. ఇంతకుముందు అనేకత్వము వేరు వేరుగా ఉన్నది కాస్త ఒకే వెలుగుగా మారిపోయింది. ఇల్యూమిన్డ్ బై డివైన్ ట్రూత్ అండ్ ఈస్ ఇన్‌స్పైర్డ్ బై ఇంటీరియర్ రివల్యూషన్. అప్పుడు ఆ ఈశ్వర ప్రేరితంగా నీవే నేను, నేనే నీవు అన్నట్టుగా ఐ యామ్ దట్ ఐ యామ్ ఉన్నది ఒకటే అన్నది ఆహ్, తెలివిడి చేయబడుతుంది. అక్కడ మనకి ఇంట్యూషన్ ద్వారా ఆ రహస్యముగా ఉన్నదేదైతే ఉందో అది మనకి తె తెలుస్తుందనమాట. రివల్యూషన్, ఇంటీరియర్ రివల్యూషన్. దిస్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ సింబాలికల్లీ డిస్క్రైబ్డ్ యాస్ ద ఈటింగ్ ఆఫ్ ద ఫ్లెష్ ఆఫ్ ద డైటీ. డైటీ అంటే ఈ దైవము, దేవత, ఈశ్వరుడు. ఆయన యొక్క ఫ్లెష్ మనము తిన్నాము అనంటే దానికి సంకేతంగా ఏమవుతుందనమాట, ఇది సా సంకేతంగా దీన్నిట్లా వర్ణించారు. డిస్క్రైబ్డ్ యాస్ ద ఈటింగ్ ఆఫ్ ద ఫ్లెష్. అంటే ఆయన చూసి గ్రహించడం ద్వారా మనం ఇక్కడ స్థూలంగా మనకేం జరిగింది? ఈ విశ్వాన్ని చూసి, ఈ సృష్టి యొక్క నిర్మాణము, వీటి యొక్క అమరిక, కూర్పు చూసి, దాని ద్వారా మనలో ఉన్నది ఒకటే పదార్థం అన్న ఇల్యూమినేషన్, ఆ వెలుగు మనలో ప్రకాశించిందనమాట. ది బ్లడ్ ఆఫ్ గాడ్, నెక్స్ట్ బ్లడ్ or Christ is the ever outpoured divine life by which the universe is sustained. ఇప్పుడు రూప జగత్తు ఒక్కటే సరిపోదు. దానికి అది నిలబడాలి, అది కదలాలి, పనులు చేయాలి అంటే దాంట్లో జీవం ఉండాలి. ప్రాణశక్తి ఉండాలి.
బట్ ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవర్ అవుట్ పౌర్డ్, నిరంతరము ధారగా అది ప్రవహిస్తూనే ఉంది. అది ప్రసారం అవుతూనే ఉంది. నిరంతరము ధారగా ప్రసారం అవుతూ ఉంది. డివైన్ లైఫ్ అది. ఆ దివ్య జీవము, నిత్య జీవము. బై విచ్ ద యూనివర్స్ ఈస్ సస్టైన్డ్. ఈ విశ్వం మొత్తం గూడా ఇలాగ నిలబడి ఉందంటే, స్థితికర్తగా అంటే దాన్ని విష్ణువుగా మనకు రూపొందించారు. స్థితికర్తకి సంబంధించి. వితౌట్ విచ్ ఇట్ కెనాట్ లివ్. మన దేహం ఉదాహరణ. మన దేహం ఏంది, జంతువులు గాని, మనం గాని, పక్షులు, ఆహ్, ప్లాంట్ కింగ్‌డమ్ గాని ఏదైనా దాంట్లో ఈ జీవము పనిచేస్తున్నంత సేపు అది జీవంతో నిండి ఉంటుంది. నిలబడి ఉంటుంది. ఎప్పుడైతే ఆ జీవము ఆగిపోయిందో ప్రసారము, అది ఇంక చనిపోయినట్టుగా అయిపోతుంది. ఇంక కదలలేదది. కొత్త రూపానికి సంబంధించిన ఒక పదార్థంగానే మిగిలిపోతుంది. దీన్ని బ్లడ్ ఆఫ్ గాడ్ ఆర్ క్రైస్ట్ ఈస్ ది ఎవర్ అవుట్‌పౌర్డ్ డివైన్ లైఫ్ బై విచ్ ద యూనివర్స్ ఈస్ సస్టైన్డ్ వితౌట్ విచ్ ఇట్ కెనాట్ లివ్. ఇట్లా రక్తం త్రాగండి అంటే దాని అర్థం ఏంటి? ఆ డివైన్ అవుట్‌పౌర్డ్ ఏదైతే ఉందో, నిరంతరము ధారగా ప్రసారమవుతున్నటువంటి ఆ నిత్య జీవము, చైతన్యం, ఆ శక్తి, అంటే మనలో ప్రాణశక్తి ఏంటి? మనదనుకుంటున్నాం. ఈ దేహం వరకే ప్రాణశక్తి అన్నట్టుగా మన ఇంట్లో విద్యుత్ శక్తి, మన ఇంట్లో ఉన్న బల్బు, ఫ్యాను, టీవీ, వీటికి సంబంధించి విద్యుత్ శక్తి మన ఇంట్లోదే అన్నట్టుగా మనం భావన చేస్తున్నాం. కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? తయారైన చోట నుంచి నిరంతరము ప్రసారం అవ్వటం వల్ల గదా! విద్యుత్ శక్తి తయారైన చోట నుంచి నిరంతరము మనకి రావడం వల్ల మనం ఇక్కడ ఉపయోగించుకోగలుగుతున్నాం. అట్లా నిరంతరము వచ్చేది ఆ జీవము ఉంది. దాన్ని తాగటం. కాబట్టి ఇప్పుడు రూపము, జీవము ఈ రెండిటిని మనము మనలో ఉన్నాయి అన్నట్టుగా. అవి నిరంతరం ఇక ఈ సమస్త విశ్వమందు నిండి ఉన్నాయి అన్న విషయం అర్థం చేసుకోవడం కోసం, అది అవగాహన అవ్వటం కోసం ఈయన ఈ మాదిరిగా చెప్పాడు. దాంతో ఏమవుతుంది? ఈ సమస్త విశ్వము జీవంతో నిండి ఉంది అంటే, ఈ సమస్త విశ్వము రూప జగత్తుతో నిండి ఉంది అంటే, అంటే ప్రకృతి, పురుషుడు వీళ్ళిద్దరితో నిండి ఉన్నదిక్కడ. వీళ్ళిద్దరూ ఆ పరమాత్మ తత్వం నుంచి వచ్చిన వాళ్ళు. ఒకటి నుంచి వచ్చిన వాళ్ళు ఈళ్ళిద్దరు. కాబట్టి ఒకటికి సంబంధించింది ఈ సమస్తము ఇక్కడ నిలబడున్నది. అంటే దీంట్లో ఉన్న మనం గూడా. మరి మనం ఎక్కడున్నాము? బాహ్యంగా లేము గదా! ఈ విశ్వంలోనే ఉన్నాము. ఈ ప్రకృతి, పురుషుడికి సంబంధించిన విశ్వంలోనే మనం గూడా ఉన్నాము. కాబట్టి మనం గూడా దానికి సంబంధించిన వాళ్ళం. ప్రకృతి, పురుషుడికి సంబంధించిన వాళ్ళం. ఆ మాంసము, ఆ రక్తానికి సంబంధించిన వాళ్ళం. మరలా ఈ 2 కలిసి ఆ ఒకటే ఏదైతే ఉందో పరమాత్మ తత్వం, దానికి సంబంధించిన వాళ్ళం. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రకృతి, పురుషుడు వీళ్ళిద్దరూ వేరు వేరు కాదు. వీళ్ళు ఆయన నుంచి వచ్చిన వాళ్ళు. ఒకటే రెండయింది. కాబట్టి ఇక్కడంతా సమస్తము చివరికేంటి మనకు తేలింది? 2గా మనకు కనిపిస్తున్నప్పటికి రూప జగత్తు, రూపము, జీవము అనే 2 భాగాలుగా, 2 విభాగాలుగా మనకు కనిపిస్తున్నప్పటికి, ఈ 2 ఒకటి నుంచి వచ్చినాయి అన్న విషయం గూడా మనకి తెలివిడవుతుంది. అందుకని ఈయనేం చెప్తున్నాడంటే, అంటే ఇక్కడ ఇప్పుడింత విశాలంగా, ఇంత విశాల భావంతో చెప్తుంటే, మనం వచ్చిన వాళ్ళెవరు? ఆయన దగ్గరికి ఆయన ఉపదేశాలు వినటం కోసం ఆయన దగ్గర చేరిన వాళ్ళెవరు? బాధలతో, కష్టాలతో, కన్నీళ్లతో, ఇక మ ఇక మరణించడమే మేలు ఈ బాధలకి తట్టుకోలేక, అటువంటి వాళ్ళక్కడికొచ్చింది. వాళ్ళకి తీరిగ్గా
ఇవన్నీ చెప్తుంటే అది వినగలరా వాళ్ళు? వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలి కదా! అందుకని ఈయనేం చేశారు, రెండిటికి కలిసి వచ్చేటట్టుగా ఉన్న విషయము చెప్పడము, దాంతో పాటు వీళ్ళకి ఉపశమనముగా, వీళ్ళకి ఒక శాంతి దొరికేటట్టుగా, ఒక ఈయన మీద పూర్తి నమ్మకము, విశ్వాసంతో తమ కష్టాలు తీరిపోతున్నాయి, హాయిగా ఉన్నాము అన్నట్టుగా, ఈయన మనల్ని తీర్చగలడు మన కష్టాలు అన్నట్టుగా, ఆ భావంలోకి వాళ్ళని ఆ కష్టాల నుంచి తొలగించడానికి అన్నట్టుగానేమో వాళ్ళకి చెప్పినట్టయింది. నా మాంసము వాళ్ళకేంటి, నేను అంటే ఈ జీసస్ క్రైస్ట్ తన ఎదురుగా ఉన్నవాడే కనిపిస్తుంటాడు. ఇక మొత్తం విశ్వము ఆ ఊరే కనపడదు వాళ్ళకి. వాళ్ళు ఏ ఊళ్ళో ఉన్నారో ఆ ఊరు మొత్తం ఒక యూనిట్ అనేది తెలుసా వాళ్ళకి. అట్లా ఉండనే ఉండదు గదా! నేను, నా దేహము, నా కష్టాలు, నా కుటుంబము, నా కుటుంబానికి సంబంధించిన కష్టాలు, బాధలు, అనారోగ్యాలు, వీటి నుంచి మమ్మల్ని బయటపడేయండి. వీటి నుంచి మమ్మల్ని బయటపడేయండి. ఇది గదా! అక్కడ చేరిన వాళ్ళందరూ ఇట్లాగా ఇటువంటి వాళ్ళు. వీళ్ళని కూర్చోబెట్టి ఈ విశ్వమంతా కలిపి రూపము, ఈ సమస్త సృష్టి ఎట్లా వచ్చిందనుకున్నారు? ఇలాగా ఒకటి నుంచి ఇలాగ ప్రకృతి, పురుషులు వేరయ్యారు. ఆ ప్రకృతి, పురుషుల నుంచి సమస్త సృష్టి వచ్చింది. కాబట్టి మీరందరూ గూడా దైవానికి సంబంధించిన వాళ్ళు అంటే, అక్కడేమో వాళ్ళకి బాధలు పెరిగిపోతున్నాయి ఇంకా. ఇది విని ఇంకా బాధలు పెరుగుతాయి. ఎందుకంటే ఈయన తీర్చేటట్టు లేడు మనకి బాధలు. మనకు బాధలు తీర్చేటట్టు లేకుండా ఏదో ఉపన్యాసం చెప్తున్నాడని అనుకుంటారా లేదా? అందుకని నేరుగా ఆయనేం చెప్పాడు, "నా మాంసం తినండి, నా రక్తం త్రాగండి." అంటే పరిష్కారం వెంటనే లభిస్తుంది వాళ్ళకి అన్నట్టుగా అయిపోయింది. మీ పాప భారం మొత్తం నేను మోస్తాను అని చెప్పి అనేటప్పటికల్లా వాళ్ళకి సాంత్వన కలిగి, అప్పుడు ఈయన చెప్పిన విషయాల్లోని లోతులేంటనేది తర్వాత వస్తుందిక. అంటే మనం ఏంటంటే ఇక్కడితో ఆగిపోకుండా మహాత్ములు వీళ్ళొస్తారు, అవతార పురుషులు, మహాత్ములు దేహం తీసుకొని ఈ భూలోకానికి దిగుతారు. దిగినప్పుడు వాళ్ళు చెప్పే విషయాల్ని వాళ్ళేంటంటే, మనం ఈ భూలోక జీవులు ఇమ్మీడియేట్‌గా వెంటనే వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం చేయటం. వాళ్ళు దేంట్లో ఏ ఆపదలో ఉన్నారో ఆ ఆపదల నుంచి వాళ్ళని గట్టెక్కించటం. తర్వాత ఈ విషయం, ఈ ఆత్మ విద్యకి సంబంధించి అసలు నువ్వెవరివి? మనందరం ఎవరము? అని ఈ విషయాలు మనం తర్వాత చెప్తే వాళ్ళకి అర్థమవ్వటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఇట్లాగా 2 రకాలుగా మనకి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. దానివల్ల మనం ఏమైంది, ఇప్పుడు ఆయన చెప్పిన నేరుగా చెప్పిన ఒకే డైలాగుని, ఒకే ఉపదేశాన్ని, ఒకే మాటని మనము దాంట్లో ఉన్న ఇంకొకటి ఏంటి అని ఆ రెండోటిది కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సో, మిగతా విషయాలు మనం రేపు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. మొదలు పెట్టించిన ఎక్కడ పోయారండి రాఘవరావు గారు? ఉమా శర్మ గారు. ఎవరు? ఉమా గారా? దీపం వెలిగించి వెళ్ళిపోయారు. దీపం వెలిగించి వెళ్ళిపోయారు.